అమిత్ షా ఇప్పుడు ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు. సో ఈరోజు మణిపూర్లో జరుగుతున్నటువంటి ఈ ఘర్షణలకి వీటన్నిటికీ మెయిన్ కారణము మయన్మార్ నుంచి వస్తున్నటువంటి ఇన్ఫ్లక్స్, అక్కడ నుంచి వస్తున్నటువంటి వ్యక్తులు, పోరస్ బార్డర్ ఉండడము, రాకపోకలు, ఇవన్నీ మేజర్ కారణము. దాని మీద మేము ఆల్రెడీ చర్యలు తీసుకుంటున్నాము అండ్ మేతీస్ కుక్కీలతోటి మేము ఆల్రెడీ చర్చ చేస్తూ ఉన్నాము. ఇవన్నీ మేము అతి త్వరలోనే ఇవన్నీ సద్దుమణుగుతాయని అమిత్ షా స్టేట్మెంట్ ఇచ్చారు. సో అంతేకాదు, ఇప్పుడు మనం లాస్ట్ టైం కూడా మాట్లాడాం. యాక్చువల్లీ మీరు చాలా క్లియర్గా చెప్పారు మయన్మార్ నుంచి ఇక్కడికి వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఎంత సీరియస్గా ఉంటుంది, ఈవెన్ ట్రేడ్ ఎట్లా జరుగుతుంది, అవన్నీ చెప్పారు. సో అమిత్ షా వాటి మీద ఫోకస్ చేశారు అన్నట్టుగా నాకైతే అర్థమవుతుంది. సో ఎగ్జాక్ట్గా అమిత్ షా ఎటువంటి స్ట్రాటజీని తీసుకుంటున్నారు మణిపూర్లో ఈ ఘర్షణలు పోవడానికి? ఆయన ఎంచుకుంటున్న పద్ధతులు ఇవన్నీ అంటే సరిగ్గానే ఉన్నాయా? ఎన్ని రోజుల్లో మనం అక్కడ ఒక క్లారిటీ మనం తీసుకురావచ్చు? సాయి గారు, దీంట్లో మెయిన్గా ప్రాబ్లం ఏంటంటే మణిపూర్, మిజోరాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, సెవెన్ సిస్టర్స్, నాగాల్యాండ్, వీళ్ళందరూ మయన్మార్తో బార్డర్ షేర్ చేస్తారు. అవును. ఈ బార్డర్ లెంగ్త్ కంప్లీట్ మన అరుణాచల్ ప్రదేశ్ నుంచి స్టార్ట్ చేస్తే కింద దాకా మణిపూర్ నుంచి అక్కడ దాకా వచ్చేదాకా మనం వీఆర్ టాకింగ్ ఆఫ్ సంథింగ్ 1500 కిలోమీటర్స్, అంటే 1500 కిలోమీటర్ మన బార్డర్ మయన్మార్తో. ఇది ఇవాళ దాకా ఫెన్సింగ్ చేయలేదు. ఎందుకు చేయలేదని అడిగితే నాకు కూడా తెలియదు. ఇప్పుడు మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ గొడవ తర్వాత ఎస్పెషలీ 30 కిలోమీటర్లు ఆల్రెడీ చేసేసారు. 1500 కిలోమీటర్కి ఆర్డర్ ఇచ్చేసారు, అంటే కంప్లీట్గా ఫెన్సింగ్ వేసేస్తారు. అది బహుశా 1-2 సంవత్సరాలు అయిపోతుంది. దానికన్నా ముందు కూడా కావచ్చు. మనం పాకిస్తాన్ వైపు ఎట్లా ఫెన్స్ చేసామో మయన్మార్ వైపు కూడా మనం ఎందుకు చేయలేదంటే నేను కూడా బహుశా నా గెస్ వర్క్ ఏంటంటే మన మయన్మార్తో మాకు ఎక్కువ గొడవ లేకుండే, టెర్రరిస్ట్ ఆ ప్రాబ్లం ఎక్కువ లేకుండే. కానీ మణిపూర్లో ఉండే, నాగాలాండ్లో వీళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోతారు, అక్కడి నుంచి మళ్ళీ వచ్చి ఇక్కడ బాంబు వేసేసి మళ్ళీ వెళ్ళిపోతారు. అండ్ ప్రాబ్లం ఏంటంటే మయన్మార్ ఆర్మీకి ఎస్పెషల్లీ లాస్ట్ ఒక 5 సంవత్సరాల్లో నార్త్ మయన్మార్లో కంట్రోల్ లేదు వాళ్ళ అరకాన్ రీజన్లో. అక్కడ నుంచి ఈ టెర్రరిస్ట్ ఉన్నారు, టెర్రరిస్ట్ వాళ్ళే ఆపరేట్ చేస్తున్నారు అక్కడి నుంచి టెర్రరిజం అనమాట. ఆ టెర్రరిజంతోనే ఆ కుకీస్ భారతదేశానికి వస్తున్నారు. సో ఫెన్సింగ్ వేసిన తర్వాత సో ఆయన ఒక 5 పాయింట్ల గురించి మాట్లాడాను. దాంట్లో 3 పాయింట్లు మీకు క్లియర్గా చెప్తాను. ఒకటి, ఒక రెజీమ్ ఉండే సాయి గారు మన దగ్గర, FMR రెజీమ్ అని చెప్పేసి మణిపూర్ అండ్ మయన్మార్తో అగ్రిమెంట్ ఉండే. దాంట్లో ఆ అగ్రిమెంట్లు ఏంటంటే 16 కిలోమీటర్లు అటువైపు, 16 కిలోమీటర్ ఇటువైపు మీరు ఏ డాక్యుమెంట్ లేకుండా మీరు క్రాస్ చేసి అక్కడ వెళ్ళవచ్చు, మీరు అక్కడి నుంచి ఇక్కడికి రావచ్చు ఇంటర్నేషనల్ బార్డర్ నుంచి. అంటే ఫ్రీ ఓపెన్. ఇక్కడ నుంచి నడుచుకుంటూ పోతారు కదా, 15 కిలోమీటర్లు అక్కడ దాకా వెళ్ళొచ్చు, అక్కడి నుంచి అంటే 32 కిలోమీటర్లు ఓపెన్ ఉంది. ఈ కుకీస్ వచ్చిందంతా అట్లనే వచ్చారు. ఇక్కడ వచ్చి సెటిల్ అయిపోతారు, వారం ఇక్కడ ఉంటారు, ఒకసారి మంచిగా ఉంది కదా అని చెప్పి ఇక్కడ ఉండిపోతారు. అక్కడ మన అందరూ తెలుసు పాపీ కల్టివేషన్, ఓపీఎం కల్టివేట్ చేస్తారు, డ్రగ్స్. వాళ్ళ మెయిన్ ట్రేడ్ అదే, వాళ్ళకి ఉద్యోగం ఏం లేదు అక్కడ. ఈ 1600 కిలోమీటర్లు ఫెన్సింగ్ 1500 ఇప్పుడు చేస్తున్నారు, 30 అయిపోయింది అంటున్నారు. మిగతాది రివర్ క్రాసింగ్స్ ఉంటుంది, కొన్ని రివర్స్ ఉంటుంది, అక్కడ మనం ఫెన్సింగ్ చేయలేము, అక్కడ పెట్రోలింగ్ చేయాల్సి వస్తుంది. ఓకే, అది కాకుండా సిఆర్పిఎఫ్ టీమ్స్ తీసుకొచ్చారు, అస్సాం రైఫిల్స్ని రీప్లేస్ చేశారు. అస్సాం రైఫిల్స్ ప్రాబ్లం ఏంటంటే అస్సాం రైఫిల్స్లో పనిచేస్తున్న లోకల్స్ అస్సాం నుంచి, అరుణాచల్ ప్రదేశ్ నుంచి, మిజోరాం నుంచి వీళ్ళందరూ వస్తారు. దాంట్లో అక్కడున్న కుకీస్ అండ్ మీటీస్ ఏం అలిగేషన్ చేస్తున్నారంటే దాంట్లో నా ప్లటూన్ కమాండర్ వాడు కుకీ వాడు, దానికోసం మా మీద ఫైరింగ్ చేస్తున్నాడు. వీడేమంటున్నాడు, వాడు చూడు వాడు మీటీ వాడు, దానికోసం మా మీద మా ఇంటికి వచ్చి మొత్తం ధ్వంసం చేశాడు అలిగేషన్ చేస్తూ అస్సాం రైఫిల్స్ని తీసేసి సిఆర్పిఎఫ్ని పెట్టారు. ఆడేదో తమిళనాడు నుంచి వచ్చి ఉంటాడు, సిఆర్పిఎఫ్ బెటాలియన్, వాళ్ళకి లోకల్ లాంగ్వేజ్ కూడా తెలియదు. సో నో ఇష్యూస్ అట్ ఆల్ అనమాట. అది కాకుండా చాలా మటుకు ఇంపార్టెంట్ ఏంటంటే ఈ మెయిన్ ఈ బార్డర్ ఫెన్స్ చేయడం ఒకటి. నెక్స్ట్ ఈ చెప్పినట్ల మన FMR అంటే ఫ్రీ మూమెంట్ రెజీమ్ అది ఆపేశాం. సాయి గారు అందరూ అనుకుంటారు ఏ ఫ్రీ మూమెంట్ రెజీమ్ ఎప్పుడు తీసేసామని. ఈ ఇయర్ స్టార్టింగ్లో తీసేసాము. దాంతోని గొడవ మొదలైంది. ఎందుకంటే ఒకసారి మీరు పాస్పోర్ట్ లేకుంటే, వీసా లేకుంటే ఇండియాలో ఎంటర్ చేయలేరు అంటే వీళ్ళకి కోపం వచ్చింది కుకీస్కి. ఇటువైపు రాలేకపోతున్నారు, అంత ఫ్రీగా రాలేకపోతున్నారు. ముందు ఎవరు అడగడు. ఇప్పుడు ముందు అస్సాం రైఫిల్స్ ఉండే, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఉండే, ఇప్పుడు సిఆర్పిఎఫ్ ఉన్నారు. సో ఆపేశారు, మీరు ఇక్కడ రాలేరు. ఉన్నోళ్ళని పంపించేస్తున్నాం అటువైపు మయన్మార్కి. లాస్ట్ వీక్ I think 15 మందిని పంపించారు. ఇంకా చాలా ఉన్నారు, వేలాది మంది ఉన్నారు, వాళ్ళందరినీ పంపించాలి రిటర్న్. కానీ ఈ సిచ్యువేషన్ కొంచెం కూల్ అయిన తర్వాత ఇది చేయొచ్చు అనమాట. సో అమిత్ షా గారు కూడా ద రూట్ కాస్ ఫర్ దిస్ ఎంటైర్ ప్రాబ్లమ్ ఇన్ మణిపూర్ ఇస్ ద FMR అగ్రిమెంట్, ఫ్రీ మూమెంట్ రెజీమ్. అది మేము తీసేసాం మయన్మార్తోని. సో దాంతో ఇల్లీగల్ ఇన్ఫిల్ట్రేషన్ బంద్ అయిపోతుంది. సెక్యూరిటీ మనం పెంచాం, సిఆర్పిఎఫ్ని తీసుకొచ్చాం. అది కాకుండా మీటీ కుకీ కమ్యూనిటీతో మాట్లాడుతున్నాం. ఒక నాగా మినిస్టర్ని అపాయింట్ చేశారు, నాగా ఎమ్మెల్యేని అపాయింట్ చేశారు. సో వీ కెన్ బి న్యూట్రల్ పర్సన్ అన్నమాట.
సో ఇదంతా చూస్తే మనం చాలా మటుకు ప్రాబ్లం ఇక్కడ ఇంకా ఉంది. ప్రాబ్లం ఇక్కడ అంటే మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్ 520 కిలోమీటర్లు మిజోరాంలో, అరుణాచల్ ప్రదేశ్లో 510 కిలోమీటర్లు, అట్లానే మణిపూర్ 398 కిలోమీటర్లు, నాగాలాండ్ 215 దీస్ ఆర్ ద బార్డర్ షేరింగ్ విత్ మయన్మార్ అన్నమాట. ఇదంతా ఫెన్సింగ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు చేసుకుంటే డెఫినెట్గా ఇక్కడున్న ఇన్ఫ్లెక్స్ మొత్తం ఆపేసి డెమోగ్రఫిక్ చేంజ్ ఈ చెప్తున్నప్పుడు డెమోగ్రఫిక్ చేంజ్ అంటే అక్కడ ముందు లోకల్ పాపులేషన్ ఉండే, ఇప్పుడు బయట వాళ్ళు వచ్చారు, మనం రోహింగ్యా గురించి మాట్లాడుతున్నాం, అదే సిచ్యువేషన్ ఇప్పుడు వచ్చిందనమాట. సో దాన్ని ఆపి రివర్స్ చేస్తున్నారు అమిత్ షా గారు. డెఫినెట్లీ దాట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ అనదర్ ప్రాబ్లం, బట్ మోదీ గవర్నమెంట్ ఇస్ రెడీ దానికోసం. ఎందుకంటే చేయకపోతే మణిపూర్ మన చేతి నుంచి పోతుంది సాయి గారు, అది ఇంకొక ఇండిపెండెంట్ కంట్రీ అయిపోతుంది. అక్కడ యూఎస్ఏ ఆల్రెడీ వెయిట్ చేస్తున్నారు, బంగ్లాదేశ్ వాళ్ళ చేతిలో ఉంది, వాళ్ళు కావాలని చెప్పి ఆల్రెడీ అప్పుడు చెప్పారు. షేక్ హసీనా ఒక గోరా వచ్చి అడిగాడు, బంగ్లాదేశ్ నుంచి ఒక పార్టీ ఏమన్నాడు, మేము భారతదేశంలో కొన్ని పార్టీ కలిపి ఒక క్రిస్టియన్ కంట్రీ తయారు చేస్తామని చెప్పి స్టేట్మెంట్ షేక్ హసీనా చెప్పింది. దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ దాట్. పర్ఫెక్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.